హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. రైతులకు శుభవార్త. వాటి కోసం 1,00,000 తీసుకుంటే 40,000 కడితే చాలు, త్వరపడండి. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. భారతదేశంలో అనేక సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు చాలా వరకు అయితే క్షేత్రస్థాయిలో అందరికైతే తెలియడం లేదు. రైతుల సంక్షేమం కోసం విభిన్న పథకాలు అయితే ఉన్నాయి. చిన్న సన్నకారు రైతుల కోసం ఇటు కేంద్రంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. రైతుల కోసం సబ్మిషన్ అన్ అగ్రికల్చర్ మెకనైజం స్కీమ్ అనేది అయితే ఒకటి ఉంది. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక పద్ధతులను అనుసరించడానికి, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించడానికి, కూలీల సమస్యను అధిగమించడానికి సబ్మిషన్ అన్ అగ్రికల్చర్ మెకనైజం అనే పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అమలు చేస్తున్నాయి. గతంలో ఉన్న ఈ పథకాన్ని పునఃప్రారంభించి వ్యవసాయ యంత్ర పరికరాలను భారీ రాయితీపై అయితే అందిస్తున్నాయి. సో ఈసారి పథకంలో మహిళా రైతులకైతే అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చాయి. వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు స్కీమ్ ద్వారా వ్యవసాయ రంగంలో పెరుగుతున్న శ్రామికుల కొరతను నివారించడానికి, అంటే యంత్రాల ద్వారా వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి అయితే ఈ పథకం కీలకంగా మారుతుంది. ఈ పథకంలో ఒక యూనిట్ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం 60%, రాష్ట్రం 40% భరిస్తున్నాయి. వివిధ కేటగిరీలను బట్టి అయితే రాయితీలు మారుతూ ఉంటాయి. సాధారణ చిన్న సన్నకారు మహిళా రైతులకు 60% రాయితీ ఇస్తే, పెద్ద రైతులకైతే 40%, ఎస్సీ ఎస్టీ పురుష రైతులకైతే 60% రాయితీ కల్పిస్తున్నారు. సాధారణ పురుష రైతులకైతే 50% రాయితీ వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు విలువ చేసే ఒక పరికరాన్ని వ్యవసాయం కోసం రైతులు కొనుగోలు చేస్తే అది 60,000 రాయితీ పోగా 40,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవసాయ పరికరాల కోసం స్కీమ్. ఇలా రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలను ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వాలు అయితే భావిస్తున్నాయి. ఈ పథకం ద్వారా రోటవేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ డీలర్లు, విత్తనాలు, కల్టివేటర్లు, పవర్ పిల్లర్లు, ట్రాక్టర్ సంబంధించిన వివిధ పరికరాలు కూడా అందిస్తారు. సో ఈ పరికరాలు రైతుల సమయాన్ని తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని అయితే పెంచుతాయి. అంటే ఇది ఓవరాల్గా వీడియో. అంటే 1,00,000 రూపాయలు విలువ చేసి ఒక పరికరాన్ని రైతులు కొనుగోలు చేస్తే అది 40,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే 60% మాత్రం రైతు అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా వీడియో. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.